నమస్తే అండి, మీ డాక్టర్ కిషోర్ కుమార్. సార్, శృంగార కోరికలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయి? తగ్గుముఖం పట్టిన తర్వాత మన కిట్ను వాడితే పెరుగుతాయా? మంచి క్వశ్చన్. తగ్గుముఖం పట్టడానికి గల కారణాలేంటి అని అంటే, ఇక్కడ ఆలోచన, శరీరం రెండే. మనకి రెండే ఉంటాయి శత్రువులు. మిత్రులు రెండే ఉంటాయి. శరీరం మిత్రుడు, ఆలోచన మిత్రుడై ఉండాలి. లేదంటే ఇది శత్రువు, ఇది మిత్రుడు అవడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే ఇది శత్రువుగా ఉంటే ఇది మిత్రుడు అవ్వదు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఏదో భస్మాసురులాగా మన పతనాన్ని మనమే కోరుకున్నట్టు అవుతూ ఉంటుంది. కాబట్టి రెండూ కూడా ఒకే విధంగా ఆలోచించాలి. అంటే మన ఎనర్జీ, మన థాట్స్ ఎక్కడికి వెళ్తాయో మన ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి వయసు పెరిగే కొలిది మన కోరికలు అనేటటువంటి తగ్గుముఖం పడుతున్నాయి అని అంటే శరీరం సహకరించట్లేదు అని అర్థం. శరీరం సహకరించట్లేదు అని అంటే శరీరానికి కావలసినటువంటిది ఏదో లోపించింది అని అర్థం. ఆ లోపాలను గనక మళ్ళీ భర్తీ చేస్తే మళ్ళీ మీ కోరికలు మొదలవుతాయి. ఈ భర్తీ చేయటం అనేటటువంటి ప్రక్రియలోనే మన సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ కిట్ ఉంది. లోపం, భర్తీ. లోపం వస్తే కోరికలు తగ్గుతాయి, భర్తీ చేస్తే కోరికలు పెరుగుతాయి. సింపుల్ ఫార్ములా. దానికి మనం పెద్ద డిబేట్ ఏం అక్కర్లేదు కదా, దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో మీ పోషకాహారాన్ని భర్తీ చేసేటటువంటి పుష్కలంగా ఉన్నటువంటి పోషకాలన్నీ ఒక ప్యాక్ లాగా చేసి పెట్టాం. అది మీ శరీరాన్ని, దారుఢ్యాన్ని పెంచే విధంగా, మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీని తగ్గించే విధంగా, అంగం గట్టిపడే విధంగా, కోరికలు రేకెత్తించే విధంగా, ఇవన్నీ కూడా సో వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఒకటే దాంట్లో పెట్టడం అనేటువంటిది జరిగింది. ఎటువంటి సందేహం అక్కర్లేదు. అదేమి మీరేమి లక్షలు పెట్టి కొనట్లేదు, కోట్లు పెట్టి కొనట్లేదు, ఏమవుతుందో అనేది. ఒక పోషకాహార కిట్ తీసుకున్నాం అనుకోండి, అసలు దాని గురించి అనే కదా, ఒక్క 1 month మీరు వాడి చూడండి, మీకు డిఫరెన్స్ చెప్తుంది. మీకు ప్రాబ్లం లేకపోయినా సరే అప్పటికిప్పటికీ ఆ డిఫరెన్స్ అనేటటువంటిది మీకు తెలుస్తుంది కదా. ఒకసారి వాడి చూడండి, ఎలా ఉంటుందో చూడండి మీరే. సో మీకు వయసుకిను కోరికలకి మన కిట్కి ఏ విధమైనటువంటి సంబంధం ఉందో మీరే చెప్తారు కదా. ఓహో, ఆహారమే ఆరోగ్యం అన్నది బ్రహ్మాండంగా ప్రూవ్ అయిందిరా బాబు అన్న విషయం మీరు చెప్పాలి. నేను చెప్పేశాను, నేను చెప్పింది ఒక పబ్లికేషన్ ఇచ్చేశాను, సైంటిఫికల్గా ప్రూవ్ చేసేసాను, అన్నీ చేశాను, నేను చేయాల్సింది చేశాను. ఇప్పుడు నాకు గురువుగారు బ్రహ్మాండంగా ఉందని చెప్పాల్సింది మీరు. మళ్ళీ ఇదివరకు మాకు ఆలోచనలు లేవండి, ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయని చెప్పాల్సింది మీరు. మీరు పెట్టుబడి పెట్టాల్సింది చాలా తక్కువ. మీరు ఆహారం మీద పెట్టుబడి పెడుతున్నారు, పోషకాహారం మీద పెడుతున్నారు, పోషకాల మీద పెడుతున్నారు. ఏమవుద్దో ఏంటో అనేది దానికి లేదు కదా. మీ మీద మీరు పెట్టుబడి పెడుతున్నారు, ఆరోగ్యంగా ఉండడానికి పెట్టుబడి పెడుతున్నారు. సో చక్కగా మీరు కోరికలు లేకపోయినప్పటికీ మన కిట్టు వాడితే కనుక ఆ యొక్క న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఎప్పుడైతే భర్తీ అయిందో శరీరానికి కావలసినటువంటి అన్నీ అది అడుగుద్ది, శరీరం అడుగుద్ది. దాంట్లో ఇది కూడా ఒక భాగం. కాబట్టి ఎటువంటి సందేహాలు అక్కర్లేదు. హ్యాపీగా వాడండి. ఆరోగ్యవంతమైన జీవితాన్ని, సంతోషకరమైనటువంటి సంసార జీవితాన్ని కూడా గడపండి. థ్యాంక్ యూ సో మచ్.